హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరి కేసు హియర్కి సంబంధించినటువంటి కొత్త తేదీలు ప్రకటించడము జరిగింది. మరి ఈసారైనా అభ్యర్థులకు న్యాయం జరిగేనా, రిక్రూట్మెంట్ ప్రక్రియ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తారా అనేది మాత్రము చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో గైస్, వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. సో గైస్, ఇక్కడ చూడండి, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ పిఎస్ కుమార్ రాజు. ఓకేనా, మరి డైరీ నంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, 1/5/2023 అండి. ఇప్పటిదాకా అది కేసు పెండింగ్లో ఉన్నటువంటి కేసుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, సో మరి 30వ తారీఖు 7వ నెల 2024. ఓకేనా, మరి జూలై 30వ తారీఖు అయితే మరి కేసుని డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఓకేనా, ఇక్కడ కేటగిరీ వచ్చేసి రిక్రూట్మెంట్ ట్రాన్స్ఫర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ద స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ కేసునైతే మరి 30వ తారీఖు జూలై 2024 దీన్నైతే మళ్ళీ రీఓపెన్ అయితే చేయనున్నట్లుగా కేసుని తెలుస్తుందండి. మరి ఈసారైనా జూలై వరకైనా మనకు దీనిపైన ఏమైనా క్లారిటీ వస్తే బాగుంటుందండి. ఇప్పటికే చాలా రోజులు అయిపోతుంది. నిరుద్యోగ అభ్యర్థులు అసలు ఏమవుతుంది, వీటికి అసలు ఉన్నాయా లేవా అనేటువంటి డైలమాలో ఉన్నారండి. ఇంకా చాలామంది అభ్యర్థులు అయితే అసలు పోతే పోనీ ఈ యొక్క రిక్రూట్మెంట్ క్యాన్సిల్ చేసి కొత్తది కండక్ట్ చేసినా కూడా ఇప్పటి వరకు జాబ్లో ఉండే వాళ్ళం అనేటువంటి ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తుందండి. చూద్దాం, మరి ఇంకా 2 months అయితే టైం ఇవ్వడం జరిగింది మళ్ళీ. సో ఏమవుతుందో ఏమో, దీనిపైన కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఎవరైతే కానిస్టేబుల్ రిటర్న్ టెస్ట్ ప్రిలిమినరీ రాసి ఈవెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులంతా కూడా కామెంట్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. హే గాయస్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దానికి దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి, ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా, సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా, సో ఏ కోర్సు మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా, పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ.